ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల లోకం. తెరపై కనిపించే ఆ గ్లామర్ వెనుక ఎందరో నటీమణులు పడే ఆవేదన, అనుభవించే మానసిక సంఘర్షణ సామాన్యులకు ఊహకందదు. వెండి తెరపై నాయికలు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ఎంతటి ఒత్తిడి ఉంటుందో తాజాగా బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి మరోసారి బయటపెట్టారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ భామ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల బాడీ షేప్స్ విషయంలో ఎలాంటి విపరీతమైన ధోరణులు ఉంటాయో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన సినీ కెరీర్ లోని చీకటి కోణాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల బాడీ అపియరెన్స్ ను నియంత్రించడానికి మేకర్స్ ఎంతలా దిగజారుతారో ఆమె వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తెరపైకి ఒక నిర్దిష్టమైన రీతిలో కనిపించడం కోసం దాదాపు 20 ఏళ్ల పాటు తాను నరకం అనుభవించానని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో నటించే సమయంలో ప్యాడెడ్ బ్రాలు, బంప్ ప్యాడ్స్ ధరించాలంటూ దర్శకులు, సినీ చిత్ర యూనిట్ తనపై తీవ్రమైన ఒత్తిడి చేశారని చెప్పి సమీరా వెల్లడించారు. స్త్రీ శరీరాకృతి మరింత ఎత్తుగా కనిపించడం కోసం వాడే ప్యాడెడ్ బ్రాలు ధరించడం ఎంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా పరిస్థితుల్లో వాటిని వాడాల్సి వచ్చేదని ఆమె చెప్పారు. అంతేకాకుండా నడుము కింది భాగం ఫ్లాట్ గా ఉందనే నెపంతో అక్కడ కూడా బలవంతంగా బంప్ ప్యాడ్స్ పెట్టించేవారని చెప్పి ఈ విషయాలను అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి నేరుగా ముఖం మీదే చెప్పేసేవారని సమీరా గుర్తు చేసుకున్నారు. కేవలం ఇండస్ట్రీ డిమాండ్ కోసం ప్యాడెడ్ బ్రాలు, బంప్ ప్యాడ్స్ తో పాటు కలర్ కాంటాక్ట్ లెన్సులు వాడుతూ కృత్రిమంగా బతకాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. డ్రెస్ డిజైనర్లు సైతం బాడీ షేప్ గురించి కామెంట్ చేస్తూ ఆమె వేసుకునే దుస్తులన్నింటినీ ఇన్బిల్డ్ ప్యాడ్స్ కుట్టించేవారని చెప్పి సంచలన నిజాలు బయటపెట్టారు. వివాహం తర్వాత సుదీర్ఘకాలం పాటు వెండి తెరకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి తల్లి అయిన తర్వాత పెరిగిన బరువు కారణంగా సోషల్ మీడియాలో తీవ్రమైన బాడీ షేమింగ్, ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాటన్నింటిని తట్టుకొని ప్రస్తుతం బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా బాడీ పాజిటివిటీ, హెల్తీ లైఫ్ స్టైల్ ను అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల సంజయ్ దత్ ప్రధాన పాత్రలో అభిజిత్ మోహన్ వరంగ్ దర్శకత్వంలో వచ్చిన ఆఖరి సవాల్ అనే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాతో ఆమె అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చి నటిగా తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నారు.